బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంది? మంచి స్పీడ్ ఉంది. ప్రజలే బ్రహ్మరథం పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఫెయిల్ అయింది, ప్రజలను మోసం చేసింది. అయితే ఇది కేవలం బీఆర్ఎస్ వాళ్ళ మాటనే. ఈ రోజు కేసీఆర్ ఆయన కుమారుడు లేడు కాబట్టి ఇదంతా బీఆర్ఎస్ పార్టీ నేతలు సృష్టిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీ చేస్తే ప్రజల నుంచి అంత వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల్లో అధికార పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. షాపుల్లో యూరియా లేదు, యాప్ డౌన్ చేసుకోమంటున్నారు. చిన్నకారు రైతులు స్మార్ట్ ఫోన్ పెట్టుకొని దాన్ని హ్యాండిల్ చేసే పరిస్థితిలో ఉన్నారా? మీ హయాంలో ఉన్నప్పుడు కూడా కళ్ళల రైతులు ఉన్న పరిస్థితి ఉంది కదా. మేము వారం లోపల కొన్నాం, 10 రోజుల లోపల డబ్బులు అకౌంట్లో పడాయి. మీరే వస్తారని కలలు కంటున్నారా లేకపోతే నిజంగానే అవుతుందంటారా టీఆర్ఎస్ పార్టీ? మేము రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా మా నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకు వెయ్యొద్దంటారు కాంగ్రెస్కి? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కొత్తగా కడుతున్నందుకు వెయ్యొద్దంటారా? మహిళల విషయంలో కోటీశ్వరాలు చేస్తాం, ఫ్రీ బస్సులు ఇస్తుండ్రు, ఇవన్నీ చేసినందుకు వెయ్యొద్దంటారా? 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నందుకు వెయ్యొద్దంటారా? 70,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు వెయ్యొద్దంటారా? లేకపోతే ఈరోజు స్పోర్ట్స్ కానీ స్కిల్స్ యూనివర్సిటీలు ఇస్తున్నందుకు వెయ్యొద్దంటారా? స్కిల్ డెవలప్మెంట్ స్కూల్స్ ఇవన్నీ ఆచరణ ఎక్కడ కాలేదు. ఏదో ఊకదప్పుడు ఉపన్యాసాలు లెక్క అక్కడిక్కడ మాట్లాడుతున్నారు కానీ గ్రౌండ్ లో ఇప్పటివరకు ఏది రియాలిటీ లేదు. దాదాపు 2.5 సంవత్సరాలకు దగ్గరికి వచ్చేసింది, అయిపోయింది. నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రి గారే ఉండే, ఇప్పుడు మంత్రుల కానించి జిల్లా స్థాయి నాయకుల కానించి వార్డు స్థాయి నాయకుల కానించి కూడా అబద్ధాలకు అలవాటు పడ్డారు. అబద్ధాల మీదే నడుస్తున్నది. మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంది కదా నెక్స్ట్ మీదే సర్కార్ అని? 100% మాదే సర్కార్, పక్క 100%. 2028 100% బీఆర్ఎస్ పార్టీ 100%. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. 100%. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఎర్రవల్లి సతీష్ రావు గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు ఎట్లున్నారు? గుడ్, నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంది? బీఆర్ఎస్ పార్టీ బాగుంది, మంచి స్పీడ్ ఉంది. ప్రజలే బ్రహ్మరథం పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్. అద్భుతంగా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఫెయిల్ అయింది, ప్రజలను మోసం చేసింది. పూర్తిగా ప్రజలు పల్లెల్లో మేము మోసపోయినామని ఒక నిర్ధారణకైతే వచ్చినారు. అయితే ఇది కేవలం బీఆర్ఎస్ వాళ్ళ మాటనే. రైతులు బాగానే సంతోషంగా ఉన్నారు. 500 రూపాయలు బోనస్ తీసుకొని, రైతు భరోసా 6,000 రూపాయలు తీసుకొని రైతులు సంతోషంగానే ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ తీసుకొని రైతులు సంతోషంగానే ఉన్నారు. రైతులు ఇప్పుడు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇస్తారు. సో అధికారంలో ఈరోజు కేసీఆర్ ఆయన కుమారుడు లేడు కాబట్టి ఇదంతా బీఆర్ఎస్ పార్టీ నేతలు సృష్టిస్తున్నటువంటి సృష్టి. ఏ ప్రభుత్వంలో అయినా సరే ధాన్యాల కొనుగోలు అనేది కొంచెం లేటే అవుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలు అవ్వలేదా? అంటే పార్టీ ఎప్పుడైనా మనం ప్రతిపక్షంగా పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రజల్లో అధికార పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. షాపుల్లో యూరియా లేదు, యాప్ డౌన్ చేసుకోమంటున్నారు. రైతు దగ్గర యాప్ డౌన్ చేసుకునే అంత ఫోన్లు మన దగ్గర వచ్చినాయా? మన రైతు ఆ విధంగా ఉన్నాడా? ఈరోజు రైతు చిన్నకారు రైతులు స్మార్ట్ ఫోన్ పెట్టుకొని దాన్ని హ్యాండిల్ చేసే పరిస్థితిలో ఉన్నారా? లేరు. అదొకటి. ఎక్కడ ధాన్యము మక్కలు కానీ, కందులు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, వరి ధాన్యం కానీ ఎక్కడి కల్లాలు అక్కడ ఉన్నాయి. హరిఘోష పడుతున్నారు. ఈ ఎండ వేడికి కల్లాల మీదనే గుండెలు ఆగిపోతున్నాయి రైతులవి. అది ఆల్రెడీ మనం లైవ్గా చూపించినాం. ప్రతిదీ సోషల్ మీడియాలో తిరుగుతున్నది. ఇంకా పార్టీకి ఇంకెక్కడ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీ చేస్తే ప్రజల నుంచి అంత వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ప్రతి ఊర్లో కల్లాల ఒడ్లు పోయి తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇండ్లకి తీసుకుపోయి రోడ్డు మీద పెట్టి వీడియో చేస్తారా? ప్రజల నుంచి ఆవేదన వస్తుంది. పూర్తిగా ప్రభుత్వం ఫెయిల్ అయింది. అంటే గతంలో మీ హయాంలో ఉన్నప్పుడు కూడా కల్లాల రైతులు ఉన్న పరిస్థితి ఉండే కదా? మేము 1 వీక్ వారం లోపల కొన్నాం, 10 రోజుల లోపల డబ్బులు అకౌంట్లో పడాయి. వారం రోజులు. అసలు కొనడం అనేది సృష్టించింది కేసీఆర్ గారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కల్లాలు అక్కడే పెట్టేసి, ఏ ఊర్లో ఆ ఊర్లో కాంటాలు పెట్టేసి అక్కడి నుంచి పిక్ చేసి
రైతులకు నేరుగా అకౌంట్లో డబ్బులు వేసింది కేసీఆర్ గారు. ఓకే. ఎక్కడ కూడా అప్పుడు ఇంత వ్యతిరేకత లేదు. ప్లస్ మీరు యూరియా కోసం చూడండి, యూరియా కోసం ఆ రోజులు అసలు మనకు బయట యూరియా దొరుకుతలే అని ఎవరన్నా అన్నారా? ఎక్కడైనా యూరియా షార్టేజ్ ఉందని తెలిసిందా? ఎక్కడన్నా తెలిసిందా? లేదు. మరి ఓకే. యూరియా కోసం ఎవరన్నా రోడ్డు ఎక్కినరా? ఒడ్లు కొంటలేరని ఎవరన్నా రైతులు ఆ ఒడ్ల ధాన్యం మీద చనిపోయారా? లైవ్ మనం చూసినాం కదా. ప్రజలు పూర్తిగా స్వచ్ఛందంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని ప్రజలు అనుకుంటున్నారు. ఓకే అన్న. సో మళ్ళీ మీరే వస్తారని కలలు కంటున్నారా లేకపోతే నిజంగానే అవుతుందంటారా టీఆర్ఎస్ పార్టీ? మేము రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా మా నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. గత ప్రభుత్వంలో మేము ఏ విధంగా అయితే చేసినామో అంతకంటే ఇంకా బాగా చేస్తాం. ఈ ప్రభుత్వము దీనికి ఒక రీతి లేదు, రివాజు లేదు. ఏం చేయాలో తెలియదు, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు, ఎవరు కంట్రోల్లో లేరు. ఒక అంటే సిచ్యువేషన్ అంతే గాడిదెప్పు ఉన్నది ఈ కాంగ్రెస్ పాలన. అయితే అన్న ఎందుకు వెయ్యొద్దు అంటారు కాంగ్రెస్కి? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కొత్తగా కడుతున్నందుకు వెయ్యొద్దు అంటారా? లేకపోతే ఈరోజు చూసుకున్నట్టయితే మహిళల విషయంలో కోటీశ్వరాలను చేస్తాం, ఫ్రీ బస్సులు ఇస్తుండ్రు, ఇవన్నీ చేస్తున్నందుకు వెయ్యొద్దు అంటారా? లేకపోతే 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నందుకు వెయ్యొద్దు అంటారా? 70,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు వెయ్యొద్దు అంటారా? లేకపోతే ఈరోజు స్పోర్ట్స్ కానీ స్కిల్స్ యూనివర్సిటీలు చేస్తున్నందుకు వెయ్యొద్దు అంటారా? ఎన్ని గానం చేస్తుంది కదా, ఎందుకు వెయ్యొద్దు అంటారు? అన్ని చేస్తే ప్రజలే ఇస్తారు కదా. అవును. అది ఏం చేయట్లేదు. వాళ్ళు ప్రతిదీ అబద్ధాయ నమః, నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రి గారే ఉండే, ఇప్పుడు మంత్రుల కానించి జిల్లా స్థాయి నాయకుల కానించి వార్డు స్థాయి నాయకుల కానించి కూడా అబద్ధాలకు అలవాటు పడ్డారు. అబద్ధాల మీదే నడుస్తున్నది. మేము ఇచ్చిన జాబులను వాళ్ళని చెప్పుకున్నారు. వాళ్ళు ఇచ్చింది పట్టుమని 16,000 15,000 అని అసెంబ్లీలో లెక్కలతో సహా మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్పడం జరిగినది. అండ్ ఇంకోటి, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామని మోసం చేసిండ్రు. వీరు అనకపోయినా అది 2 లక్షలు కాకపోనేమో. వీరు అనుడితోటి ఇలా ఈ దరిద్రం వాళ్ళకు పాపం అందరు మహిళలు చుట్టుకున్నది. 4 లక్షల రూపాయలు కిలో వెండి అయింది. వీళ్ళు కాలు పెట్టిన కాంచి మొత్తం శని 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 పట్టుకున్నదని ప్రజలు అనుకుంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్, స్కూల్స్ ఇవన్నీ ఆచరణ ఎక్కడ కాలేదు. ఏదో ఊకదోప్పుడు ఉపన్యాసాలు లెక్క అక్కడిక్కడ మాట్లాడుతున్నారు కానీ గ్రౌండ్ లో ఇప్పటివరకు ఏది రియాలిటీ లేదు. దాదాపు 2.5 సంవత్సరాలకు దగ్గరికి వచ్చేసింది, అయిపోయింది. ఓకే. సో ఇంకొక 6 నెలలు అయితే 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోతుంది. అయితే అన్న మీరు ఏంటంటే రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసిండ్రు, తర్వాత ఇప్పుడు యూత్ డిక్లరేషన్ కూడా సేమ్ ప్రియాంక గాంధీ ఎక్కడ వచ్చి హామీలు ఇచ్చిందో అక్కడనే చెప్తా అంటున్నారు. అంటే ఇది ప్రజలను మేల్కొల్పాలనా లేకపోతే ఏందన్న దీని వెనుక ఉద్దేశం? అంటే మేము ఏం చెప్తున్నామంటే ప్రజలను వాళ్ళు ఏ విధంగా మోసం చేశారో ప్రజలకు గుర్తు చేస్తున్నాం. వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టారు, వరంగల్లో మోసం చేశారు. వరంగల్ అడ్డాగా ఒక మీటింగ్ పెట్టారు, ఇది రైతు డిక్లరేషన్, ఇది రైతు ప్రభుత్వం రాబోతుంది, కౌలు రైతుకు 15,000 ఇస్తాం, పట్టా రైతుకు 15,000 ఇస్తాం, రైతు కూలికి 12,000 ఇస్తాం, రకరకాలుగా చెప్పింది వరంగల్లో. చెప్పేసుకుంటూ ఇంకా కొంచెం ముందుకు పోయి అసైన్డ్ పట్టాలను, సీలింగ్ పట్టాలను వారికి అమ్ముకునే విధంగా దాన్ని క్లియర్ చేస్తాం, దాన్ని రిజిస్ట్రేషన్ శాంటిటీ తీసుకొస్తాం, వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, పట్టా భూమిగా దాన్ని క్రియేట్ చేస్తాం, దానికి ఒక జీవో తీసుకొస్తాం, ఇస్తాం అనేది రైతు డిక్లరేషన్లో చెప్పారు. అయితే మేము అదే ప్లేస్లో పోయి మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు వరంగల్లోనే పోయి మీరు మోసం చేసింది వారికి గుర్తు చేయడం జరిగింది. ఓకే. అక్కడ గుర్తు చేయడం కూడా ఏమైంది, ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు కొన్ని సభల్లో మీటింగ్లో మాకేమైనా దిమాగ్ లేదా, మేము అవలాగాలమా, మేము రైతు బంధు ఎందుకు వేయము, మాకేమైనా మెదడు లేదా, మేము అవలాగాలమా, మాకేమైనా దిమాగ్ లేదా, మేమేమైనా దివానాగాలమా అని మీటింగ్లో వారు చెప్పడం జరిగింది. దాన్ని రిపీట్గా మీరు అప్పుడు అన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, ఏం జరిగింది అని రివిజన్గా గుర్తు చేయడం జరిగినది. అందుకోసం వరంగల్లో ఆ సభ పెట్టడం జరిగినది. ఇప్పుడు యూత్ డిక్లరేషన్ కూడా అందుకేనా? 4,000 యూత్ డిక్లరేషన్ కూడా వీళ్ళు యూత్ డిక్లరేషన్ సిటీలో పెట్టేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చి, ప్రియాంక గాంధీ గారు వచ్చి అశోక్ నగర్లో యూనివర్సిటీలో కోచింగ్ సెంటర్లకు పోయి అందరికీ పిల్లలకు మభ్య పెట్టారు. మేము వస్తే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామని చెప్పారు. చెప్తే వాళ్ళు నిరుద్యోగ యువత ఆశతోటి నమ్మి ప్రతి ఊర్లల్లో వాళ్లకు స్టార్ కంపెనీలుగా ఈ నిరుద్యోగ ఉద్యోగులు ఆ ఎలక్షన్లో పనిచేయడం జరిగినది. అందరూ వాళ్ళ చుట్టాలకు ఊర్లల్లో ఈ కేసీఆర్ ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ వస్తే మాకు 2 లక్షలు వస్తాయని నమ్మారు. ఈ రోజు వరకు 2.5 సంవత్సరాలు అయింది. సంవత్సరానికి 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మీరు. ఇప్పటి వరకు 10,000 ఇచ్చినా 25,000 అయ్యేది. మీరు ఇచ్చేది 15,000 16,000 మాత్రమే ఇచ్చారు.
ఇవ్వకపోగా ఉద్యోగులు రిటైర్డ్ అయిన వాళ్ళకు వారికి సకాలంలో పెన్షన్ రావట్లేదు, సకాలంలో వారు జమ వేసుకున్న వాళ్ళ బెనిఫిట్ వాళ్ళకి తిరిగి ఇవ్వట్లేదు. ఉద్యోగస్తులు హైకోర్టుకు పోతున్నారు. నేను రిటైర్డ్ అయినా, నేను ఎన్ని సంవత్సరాలు ఈ ఉద్యోగంగా దీని కింద సర్వీస్ చేసినా నా డబ్బు అక్కడ ఉంది, నా డబ్బు నాకు ఇప్పియండి అని హైకోర్టు మెట్లెక్కే పరిస్థితి రిటైర్డ్ ఉద్యోగులకు జరుగుతుంది. ఇంకొక రిటైర్డ్ ఉద్యోగం ఏమో నేను హాస్పిటల్లో చూయించుకోవాలా, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు డబ్బులు ఏమని ఆవేదన చెందడం జరిగింది. ఇంకొక వ్యక్తి ఏమో చనిపోయి ఏకంగా సూసైడే చేసుకోవడం జరిగింది. అప్పులు ఉన్నాయి, నాకు ఇప్పటివరకు బెనిఫిట్ రాలేదు, 8-9 నెలలు అయిపోయింది, దాదాపు సంవత్సరం దాటిందని సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా గ్రౌండ్లో మోసం జరిగింది. సో మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంది కదా నెక్స్ట్ మీదే సర్కార్ అని? 100% మాదే సర్కార్, పక్క 100%. 2028 100% బీఆర్ఎస్ పార్టీ జెండా, 100%. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. 100% కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ కాదు, ప్రజల మీద నమ్మకం, ప్రజలకు మా మీద నమ్మకం. ఓకే, మేము చేసిన పని నిదర్శనం, ఆల్రెడీ వాళ్ళకి దర్శనం మా పథకాలు. సో కాబట్టి డెఫినెట్ గా మేము రాబోయే రోజుల్లో మంచి మెజారిటీ అవుతాయి. ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ బీజేపీ పార్టీకి, ఈ డెక్కన్ పీఠభూమిలో బీజేపీ అసలు వచ్చే సమస్య ఉండదు ఇక్కడ. కాంగ్రెస్ ఆల్రెడీ అడ్డిమారి గుడ్డి దెబ్బలో ఇట్లాంటి నిరుద్యోగ యువతను మోసం చేసి వాళ్ళన్నీ లేని పోని ఉన్నాయి అన్ని చెప్పి ప్రజలను నమ్మించి బూరడి కొట్టించి తులం బంగారం ఇస్తామని చెప్పి 15,000 2 కౌలు రైతుకు 15,000 రైతు కూలీలని, ఆటోలని, రకరకాల మోసాలు. ఓకే అన్న, వాళ్ళు మోసాలు చేసిండ్రు, వాళ్ళ అధికారం వచ్చింది. ఇదే కాన్ఫిడెన్స్ గా మీరు ఎంతైతే కాన్ఫిడెన్స్ గా అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా అంతే కాన్ఫిడెన్స్ గా నెక్స్ట్ కూడా నాదే సీటు, సీఎం మళ్ళీ నేనే బరాబర్ అవుతా, 2034 వరకు రేవంత్ రెడ్డి సీఎం అని రాసి పెట్టుకోండి అని చెప్పేసి మీరు చెప్తే దిగిపోతా ఉండను అంటాడా? నేను దిగిపోతా ఉండను అంటాడా? అంటే ఆయన మాటల్లే అన్నాడు కదా, మాకు ప్రతిపక్ష హోదా రాదు అంటే మాకు అధికార పక్షం వస్తుందిరా నాయన అని మేము అంటున్నాము. ఆయన కూడా అన్నాడు కదా వాళ్ళకి ప్రతిపక్షం రానియను అని, అంటే మాకు అధికార పక్షం వస్తుంది, మాకు ప్రతిపక్షం రాదని సాక్షాత్ చెప్పారు. 39 సీట్లు కూడా రావేమో, 3 సీట్లు కాంగ్రెస్ కి రావు, ముఖ్యమంత్రి గారు గెలవారు, మంత్రులు గెలవారు. చూడండి మీరు, 100% నిజం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జ్యోతిషాలు కూడా నేర్చుకుంటున్నారు. 100% నిజం. రోజులు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే బ్లేమ్ చేస్తుంది, జ్యోతిషాలు కూడా చెప్పడం స్టార్ట్ చేసి. జ్యోతిషాలు, ఈ కథలు, కార్ఖానాలు లేవు. మా నాయకుడు సిల్వర్ జూబ్లీ అయిపోయిన పార్టీ మాది, 14 ఏళ్ళు ఉద్యమం చేసిన పార్టీ, 10 సంవత్సరాలు దాదాపు అధికారం చేసిన పార్టీ, రైతు బంధుని పుట్టించిన పార్టీ, కళ్యాణ లక్ష్మిని పుట్టించిన పార్టీ, ఓకే, కేసీఆర్ కిట్టును పుట్టించిన పార్టీ, కంటి వెలుగును పుట్టించిన పార్టీ, గురుకుల పాఠశాలలు పుట్టించిన పార్టీ, కాళేశ్వరం కట్టిన పార్టీ, సిటీలో ఫ్లైఓవర్లు కట్టిన పార్టీ, సెక్రటరియట్ కట్టిన పార్టీ, అమరవీర స్తూపం కొత్తగా పెట్టిన పార్టీ, తెలంగాణ తల్లిని 25 ఏళ్ల కిందనే నిర్మించిన తెలంగాణ బాపు జాతిపిత కేసీఆర్ గారి పార్టీ ఇది. ఆల్రెడీ బెనిఫిషియర్స్ ఉన్నారు. కాదు, ఈ 4-5 చెప్పుకునే కదా 9,000 కోట్లు అప్పులు చేసి ఈ రోజు ఫామ్ హౌస్ లో పండుకుండ్రు. అదే 9,000 కోట్లు చేయకపోతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నటువంటి అభివృద్ధి పనులన్నా చేసేటివి కదా. ఒకటి చెప్పనా, ఫామ్ హౌస్ అంటే ఎక్కడ ఉంటది? ఫామ్ హౌస్ అంటే ఎక్కడ ఉంటది అంటే, నా ఎమ్మట్రా తీసుకుపోతాను నేను. ఫామ్ హౌస్ అంటే గండిపేట పక్కకు ఉంటది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ఫామ్ హౌస్ అంటారు, కేవీపీ రామచంద్రరావు గారిది ఫామ్ హౌస్ అంటారు, ఓఆర్ఆర్ మేకలు పోతా అంటే గుట్ట మీద కనిపించేది పట్నం మహేందర్ రెడ్డిది ఫామ్ హౌస్ అంటారు. దాన్ని ఫామ్ హౌస్ అంటారు. ఫామ్ హౌస్ అంటే ఒక స్విమ్మింగ్ పూల్ సిటీ నగరానికి దగ్గరలో ఉన్నదాన్ని ఫామ్ హౌస్ అంటారు. కేసీఆర్ గారు ఉన్నది వ్యవసాయ క్షేత్రం. అది ఆయనే తెలంగాణ రాకముందు నుంచి ఉన్న పొలం, అంతకుముందు నుంచి అక్కడ ఆయన వ్యవసాయదారుడు కాబట్టి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి, ఆయనకు వ్యవసాయం మీద మక్కువ ఉన్నది కాబట్టి అదే పొజిషన్లో ఉన్నాడు ఈ రోజు వరకు కూడా. ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరి ఇన్నేళ్ళు ఉన్న పార్టీని ఫామ్ హౌస్ ఇక్కడ కట్టుకోకపోదుమా? ఇక్కడ కట్టవచ్చు కదా. అది ఫామ్ హౌస్ కాదు, వ్యవసాయ క్షేత్రం. ఎవడో ఫాల్తుగాడు వాడి చిల్లర గల్లర మాట్లాడుతున్నది ఫామ్ హౌస్ అని. అది ఆయన క్లారిటీకి, ఆయన వ్యక్తిత్వానికి కేసీఆర్ ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తుండు, కలుపు మొక్కల్ని తీసేస్తుండు అనుకుందాం. 9,000 కోట్లు అప్పులు చేసి ఈ రోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళు పరిపాలించ 9,000 కోట్లు కాదు, దేనికైనా టైం వస్తుంది. 9,000 కోట్లు కాదు, 2.5 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు, సార్ 9 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లని ఈ చిల్లర మల్లరగాళ్ళు మాట్లాడి ప్రజలను నెత్తి ఖరాబ్ చేసింది. ఈ చిల్లర మల్లరగా పబ్లిసిటీ చేసి లబ్ధి పొందింది ఈ కాంగ్రెస్ పార్టీ. సాక్షాత్తు పార్లమెంట్లోనే అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ 2,83,000 కోట్లని.
2,83,000 కరప్షన్ చేయలేదా బీఆర్ఎస్ పార్టీ? కరప్షన్ ఎక్కడ చేసి చూపి ఏడా చేసింది. కార్ రేసింగ్ లో త్వరలో మీ కేటీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారు. కార్ రేసింగ్ గురించి చెప్పాలంటే వీళ్ళకి ఈ కథలదు తోక తెలియదు మాట్లాడటానికి. ఈ ఫార్ములా రేస్ అనేది భారతదేశంలోనే మొదటిసారి ఈ నగరానికి వచ్చింది. దాన్ని రావాలని చెప్పి 2006లోనో 2005లోనో చంద్రబాబు గారు వట్టినాగులపల్లి ఏరియాలో దానికి పర్మనెంట్ కడదామని ల్యాండ్ ఎక్వేషన్ కోసం 100-200 ఎకరాల పైన ల్యాండ్ ఎక్వేషన్ చేసుకొని ఇక్కడ ఈ ఫార్ములా పర్మనెంట్ రేసింగ్ కోర్సులు చేద్దామని ఒక ప్లాన్ చేశారు. తర్వాత దానితో కాలేదు, అది మిస్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు వచ్చే యుగం అంతా ఏముంది, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఉంది. ఈ వారంలో ఈ రోజుతోటి 7 రూపాయలు పెంచింది, 6 సార్లు పెంచింది. వారంలో నువ్వు పడుకొని లేచే లోపల 2 రూపాయల చిల్లర ఈ రోజు పెరిగింది పెట్రోల్ మీద, డీజిల్ మీద. మా ఉద్దేశం ఏంటంటే అప్కమింగ్ వచ్చేదంతా పవర్, సోలార్ తీసుకురావాలా, ఈ ఫార్ములా తీసుకురావాలా. ఈ ఫార్ములా తోటి ఈవీ మోటార్స్ ను ఈవీ నగరంగా దీన్ని అభివృద్ధి చెందాలా. మనం ఏమి ఇక్కడ పోర్టు కట్టలేము కదా, సముద్రం లేదు కదా. మనం ఏం చేయగలుగుతాం, మనకు సాఫ్ట్వేర్ ఉంది, ఫార్మసీ ఉంది. దీనికి ఇంకో ఈ ఫార్ములా జోడిస్తే ముమ్మిన్పేట దగ్గర ఒక 1200 ఎకర్స్ ఎడ్జ్ కోసం ఆల్రెడీ రెడీ చేసి పెట్టినాం. కేటీఆర్ గారు గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ మ్యాపింగ్ కూడా రెడీ అయింది. దాని మీద ఈ ఫార్ములా 4 సార్లు 5 సార్లు జరిగి ఉంటే మన నగరం ప్రపంచానికి దృష్టి పడేది. ప్రపంచ పారిశ్రామికవేత్తలు మనం బెనిఫిట్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ పెట్టేది. ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల ఏమైందంటే మన యువతకు ఉపాధి దొరికేది, మన రోడ్ల మీద ఈవీ మోటార్స్ జరిగేది, ఈవీ మోటార్స్ తిరిగేది. దానివల్ల ఏమైంది, ఇప్పుడు వచ్చిన క్రైసిస్, ఇప్పుడు ఈ వారం రోజుల్లో 6 సార్లు పెంచి నువ్వు ఇంకా ఎన్నిసార్లు పెంచుతారో తెలియదు. దీనికోసం ఈ ఫార్ములా తీసుకొచ్చింది, ఈ ఫార్ములా చేసింది. ఈ ఫార్ములా ఖర్చు ఎంత, మీ అందాల పోటీ కంటే తక్కువ. అందాల పోటీ వల్ల ఎవరు లబ్ధి పొందారు, ప్రపంచ స్థాయిలో దానివల్ల పరుగు పోయింది. ఇంగ్లాండ్లో అమ్మాయి పోయి అక్కడ మొత్తం సన్ న్యూస్ పేపర్లో మొత్తం పబ్లిసిటీ చేసేసింది. మన వాల్యూ పోయింది దానివల్ల. మేము ఈ ఫార్ములా తీసుకురావడం వల్ల దానివల్ల లాభం జరిగేది. మేము ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఏంటంటే మేము చేసింది వాళ్ళు మార్చాలా. తెలంగాణ తల్లి అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, ఫస్ట్ బాగుందా, సెకండ్ బాగుందా, మీరు చెప్పాలా అన్న. సో మొత్తానికి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం కదా నా పరిస్థితి ఏంది, కేటీఆర్ గారు పొద్దుగాలు వేస్తే కావచ్చు, మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బిందెలతోటి జలమండలిలో దీక్షలు చేస్తున్నారు, కరెంట్లు పోతున్నాయి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ 100% గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టంగా ఉంది. వాటర్ సరిగ్గా రావట్లేదు, చాలా కాలనీస్ వాటర్ ఇబ్బంది అవుతుంది. మేము వచ్చాక తెలంగాణ రాకముందు బిఫోర్ ఈ రోడ్ల మీద అన్ని రోడ్ల మీద ట్యాంకర్లు తిరిగేది. ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు వచ్చాక నీళ్లు కరెక్ట్ కనుక రాకుంటే నేను మళ్ళీ వచ్చి ఓట్లు అడిగినని కేసీఆర్ గారు శపథం చేసి ఆ ప్రకారమే మిషన్ భగీరథను దాని మీద ఫోకస్ పెట్టి అన్ని విలేజ్లో మీరు సాయంత్రం పోతే కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి అంటారు, మంచినీళ్ళు అన్నారు, అది కేసీఆర్ వాటరే అంటారు. మీరు ఇదన్నీ మేము చెప్పేదంతా రియల్ గ్రౌండ్ లో ఏదైతే ఉందో అదే చెప్తున్నాం. ఊర్లలో కేసీఆర్ నల్ల వస్తుంది అంటారు. సిటీలో కూడా ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్ లో కూడా ఆ రోజుల్లో ఏం చేసాం, 1 రూపీకే కనెక్షన్స్ తీసుకునే వాళ్ళకి ఫ్రీ. సపోజ్ ఒక విల్లాస్ ఉన్నాయి, దీంట్లో 200 ఇండ్లు ఉన్నాయి. 200 ఇండ్లు ఉంటే దాని కనెక్షన్ 200 తీసుకుంటే 200 × 20 KL పర్ మంత్ ఫ్రీ ఇవ్వడం జరిగింది. చిన్న పెద్ద ప్రాంతము భేదము లేకుండా పరిపాలన చేసింది నాయకుడు కేసీఆర్. దానివల్ల మిషన్ భగీరథ వల్ల కాళేశ్వరం నుంచి పంపింగ్ చేసుకోవడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది, బోర్లు రీఛార్జ్ అయినాయి, దగ్గరగా ఈ రిజర్వాయర్ రావడం వల్ల బోర్లు పెరిగినాయి, ప్లస్ మిషన్ భగీరథ వాటర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇటు వల్ల లబ్ధి పొందింది ప్రజలు. ఆ రోజులు లేవు ట్యాంకర్లు, ఈ రోజు తిరుగుతున్నాయి ట్యాంకర్లు. కరెంట్ పరిస్థితి, ఆ రోజు కరెంటు 24 గంటలు కరెంటు పోతే చరిత్ర, ఈ రోజు కరెంటు ఉంటే చరిత్ర. సో ఈ 2.5 సంవత్సరాలు ఇంత తేడా వచ్చేసింది. అప్పుడు 2 రోజుల్లోనే వస్తుంది సరిగ్గా సంసారం చేయనోడు ఉంటే. 2.5 సంవత్సరాలు ఎందుకు, 2 రోజుల్లో వస్తుంది. కరెక్ట్ కనుక లేకుంటే 2 డేస్లే మొత్తం కొలాప్స్ అవుతుంది ఫైనాన్షియల్ గా. ఇప్పుడు కంపెనీ ఉంది, రాంగ్ డిసిషన్ తీసుకున్నాం అనుకోండి, షేర్స్ అంతా పడిపోతుంది. సెకండ్ డేలే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఒక డిసిషన్ మీద కంపెనీ అయినా, కంపెనీ CEO అయినా, రాష్ట్ర CM అయినా
సేమ్ ఒకటే విధంగా ఉంటుంది. సరే సతీష్ ఆయన కరెక్ట్ పరిపాలన లేకపోయేసరికి ఇవన్నీ జరుగుతున్నాయి. సతీష్ అని ఒక్కటి ఫ్రాంక్ గా చెప్పండి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గా మీరు అప్రిషియేట్ చేస్తారు ఓన్లీ సీఎం పదవికి రేవంత్ రెడ్డి? 100% చేస్తాం రేవంత్ రెడ్డి గారిని. వారు అబద్ధాలు చెప్పుట్లో, ప్రజలను నమ్మించుట్లో, అబద్ధాలు చెప్పి ఉన్నది లేనిది ఉన్నది, అవసరమంటే ఆఖరికి ఇటు పక్క సెక్రటరియట్ అంబేద్కర్, అటు పక్క బిర్లా మందిర్ టెంపుల్, ఆఖరికి 3 రోజుల ముందు బిర్లా మందిర్ పాదాల దగ్గర హారతి దగ్గర కూడా 6 గ్యారెంటీలు పెట్టి ప్రమాణం చేసి దండం పెట్టి వచ్చి కూడా మాట తప్పినందుకు అప్రిషియేట్ చేస్తాం. ఓకే, 100%. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినా అంటే ఒక మీటింగ్లో ఏమన్నాడు, నేను ఎలిజిబిలిటీ కాబట్టి నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నాకంటే ఒక కెపబిలిటీ ఉంది కాబట్టి ఈరోజు మోడీ లాంటి వాళ్ళు నా సైడ్ రమ్మని చెప్పేసి అంటున్నారు. అంటే మోడీ లాంటి వాళ్ళే ఇన్వైట్ చేసినప్పుడు ఎందుకు మనం తెలంగాణలో పుట్టి తెలంగాణ బిడ్డ ఎందుకు అప్రిషియేట్ చేయొద్దు అంటే పెద్ద కథ ఉంది. బడే బాయ్ ఏం చెప్పాడు, 15 లక్షల రూపాయలు వేసుకుంటా జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి అని ప్రతి ఒక్కరికి చెప్పాడు. ప్రజలందరూ నమ్మారు, బ్యాంకులందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, 0 అకౌంట్స్ ఓపెన్ చేయమన్నారు. అందరు 0 అకౌంట్లు ఓపెన్ చేశారు. 15 లక్షలు పడతాయి అని జనం చూశారు. ఆయన 15 లక్షలు వేయలేదు, నెంబర్ 1. ఈ నెంబర్ 2 ఏం చేశాడు, 15,000 ఎకరానికి ఇస్తా, 15,000 కూలీలకు ఇస్తా, 12,000 రైతులకు ఇస్తా, 12,000 ఆటో సోదరులకు ఇస్తా, తులం బంగారం లక్ష్యం ఇస్తా అని నెంబర్ 2 చెప్పాడు. కాబట్టి నెంబర్ 1 నెంబర్ 2 కలిస్తే బాగుంటుంది వాళ్ళు అనుకుంటున్నారేమో. ఇది కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా సోషల్ మీడియా అవేర్నెస్ ఎట్లుందో. ఈ మొన్న ఒక కేసు ఏదో అయింది, ఒక భారత సహాయ మంత్రి కొడుకు మీద ఏదో కేసు అయింది. ఆ కేసు మీద మెయిన్ మీడియాలన్నీ కామ్గున్నాయి, సోషల్ మీడియా లేపింది, నిజం బయటకు వచ్చింది, ముద్దాయి లోపడి పోయిండు. సరే అన్న, ఆ కేసు పక్కన పెడితే ఎవరికి వచ్చినా కూడా సతీష్ అన్న ఇదే విధంగా బీఆర్ఎస్ రియాక్ట్ అవుతుంది కదా? 100% లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా ఉంటాం, బాధితుల పక్షాన పక్క. ఏదైనా వచ్చేటప్పుడు మీకే ఫోన్ చేస్తాను, ఇట్లా జరిగింది, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏడ నిద్రపోతుంది, 100% బాధితుల పక్షాన ఉంటాం. బాధితురానికి న్యాయం జరిగింది. మా పార్టీ నాయకుడు, ఆ పార్టీ నాయకుడు, ఈ పార్టీ నాయకుడు, ఏ పార్టీ నాయకుడు, బాధితుల కోసమే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఒక్క బాధితుని కూడా అన్యాయం జరగకూడదు. ఈ తెలంగాణ తీసుకొచ్చింది తెరలైపోతుంది, తెగించి కొట్లాడి తీసుకొచ్చింది మా నాయకుడు కేసీఆర్ గారు. మొత్తం యావత్ సకుటుంబ సపరివారం లెక్క మొత్తం యావత్ తెలంగాణను ఒక తాటిపైకి తీసుకొచ్చి అన్ని పార్టీలను జేఏసీ పెట్టించి అంత ఒక కోణంగా తీసుకొచ్చి యుద్ధం చేసి ఒక యుద్ధ నాయకుడుగా ఒక తెలంగాణ ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ తెచ్చిన నాయకుడు ముందే తెలంగాణ తెరలైతుందని మాకు బాధ అవుతుంది. సో రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయన్నా, మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో మీ సత్తా కావచ్చు, ప్రతాపం కావచ్చు చూపిస్తారా? ప్రజలు సత్తా చూపిస్తారు, ప్రజలు ఓట్లు ఇస్తారు, మా పార్టీ కార్పొరేటర్లు గెలుస్తారు. ఒకవేళ మీరు నిలబడ్డా గెలుస్తారు? 100% గెలుస్తారు. 100 ఇంకా డౌట్ లేదు. డౌటే అసలు 100% గెలుస్తా అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నారన్న, అధికార పార్టీలో 100%. సరే మీది అధికారం అంటే ఓకే సతీష్ అన్నారు. ఇప్పుడు నా గురించి అడిగా కూడా చెప్తున్నా, నేను 100% గెలిచాక మళ్ళీ నీకు ఇంటర్వ్యూ ఇస్తా. పక్క ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకో. ఎలక్షన్స్ 100% నేను గెలిచి వస్తా, చూసుకో. ఇప్పుడు చెప్తున్నా ఇక్కడ పక్క 100%. సో ఇక్కడ మీరు కార్పొరేటర్ అవుతారు, అక్కడ మీ బాపు కేసీఆర్ గారు సీఎం అవుతారు. 100% ఇదే నా చరిత్రలో డిప్యూటీ మేయర్ అవుతాను. సో మొత్తానికి ఇదే చరిత్ర. 100% ఈరోజు రాసి పెట్టుకోవాలి. 100% మే 25 అన్న. ఇంకోటి, సొంత కూతురే ఈరోజు తండ్రిని నమ్మనటువంటి పరిస్థితి. మీరేమో మా కేసీఆర్ గారు ఆహా చేశారు, ఓహో చేశారు, మొత్తం ప్రపంచంలో తెలంగాణని తీర్చిదిద్దిందని మీరు అంటున్నారు. సొంత కూతురు వచ్చేసి ఆయన ఒక మర మనిషి, ఆయన ఎప్పుడు ప్రజలను గెలవలేడు, ప్రజల గురించి ఆలోచించలేడు, పరిపాలన అంతా వేరే వాళ్ళు చేశారని చెప్పి సొంత కూతురే చెప్పిన తర్వాత ప్రజలు ఎట్లా నమ్ముతారన్న? సొంత కూతురు కన్న బిడ్డ ఇవన్నీ ఉన్నాయి. వారు ఒక రాజకీయ వేదిక పెట్టుకున్నారు, వారు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. వారు తెలంగాణ జాగృతి అట్నే పెట్టుకుంటే బాగుండేది. మరి వారికి ఎవరు సజెషన్ ఇచ్చారో, ఏమి ఇచ్చారో? టీఆర్ఎస్ పెట్టుకోవడం వల్ల ప్రజల్లో వారే చులకన అయిపోయారు. ఒకటి. రెండోది, వారు ఎంపీ ఉన్నప్పుడు లేకపోతే ఎమ్మెల్సీ ఉన్నప్పుడు వారు త్యాగం చేసి రాజీనామా చేసి నేను పదవి వదిలేస్తున్నా, ఈ ఉద్యమకారుని ఇవ్వండి అని అప్పుడు చెప్పుంటే బాగుండేది.
10 ఏళ్ళు అన్ని అనుభవించాక అంత సెట్ అయిపోయి అంత అయిపోయినాక ఇప్పుడు మాట్లాడితే ప్రజలు నమ్మరు, ప్రజలు విశ్వసించరు. ఎవరి క్రెడిబిలిటీ వాళ్ళకి తెలుసు, వారి వెనుక ఎవరుండి మాట్లాడిస్తున్నారో తెలుసు, ఏ పార్టీ ఉండి మాట్లాడిస్తే తెలుసు. ఇంతకుముందు షర్మిల గారు కూడా గట్నే పార్టీ పెట్టారు, గదే 4 రోజులు అందరినీ ఏ పార్టీ లేదు ఎక్కడ పడితే అక్కడ నువ్వు తిట్టుకుంటూ పోయినరు. వారు ఏమైనా చూసినాం, ఇది కూడా గంతే ఉంటుంది, ఎండ్ కార్డు గంతే ఉంటుంది. దాని గురించి ఎక్కువ మీరు అడగొద్దు, మేము చెప్పొద్దు. అంటే భయమా ఇంకేమన్నా లోతుకి వెళ్తే భయము లోతు అని కాదు కదా మాకు, ఇంకా ఇప్పుడు వస్తుంది. ప్రజలు ఏం విశ్వసించారు, మేము గ్రౌండ్ లో కూడా ప్రజలతోటి మాట్లాడుతున్నాం. కరెక్ట్ కాదు అట్లా టీఆర్ఎస్ పెట్టుకోవడము, కరెక్ట్ కాదు కన్న తండ్రిని ఇబ్బంది పెట్టడం, కరెక్ట్ కాదు కన్న తండ్రి ఒక తెలంగాణ యోధుడు, అటువంటి తండ్రి మాకుంటే ఎంత బాగుండని అనుకుంటున్నారు ఒక్కొక్కరు ఊర్లల్లో ప్రజలు. కన్న తండ్రి కాకపోయినా తండ్రి లెక్కనే పిలుచుకుంటారు, తెలంగాణ బాపు అంటారు, జాతిపిత అంటారు. అటువంటి నాయకుడిని మర మనిషి అని, ఆ మనిషి అని, ఈ మనిషి అని అట్లా మాట్లాడడం వారికి ఇది కరెక్ట్ కాదు. దానివల్ల వారి క్రెడిబిలిటీ తప్పుతుంది తప్ప వేరే వాళ్ళ క్రెడిబిలిటీ ఏం కాదు. ఒక వివేకానందనుడు చెప్తారు, వేరే వాళ్ళు వచ్చి మనం ఎన్ని తిట్టినా మనం ఏం దాని గురించి రెస్పాన్స్ కానప్పుడు మనం తీసుకున్నట్టు వాటి గురించి ఆ తిట్టినే అని వాళ్ళకే పోతాయి అన్నట్టు. ఎవరు మర మనిషి అనేది వారే అవుతారు. వివేకానంద స్వామి వారి సూత్రంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ని చూసి భయపడుతుందా, కాంగ్రెస్ ని చూసి భయపడుతుంది? ఎవరి నుంచి భయపడలేదు, ప్రజల విశ్వాసం మీద సంతోషంతో ఉన్నాం మేము. ప్రజల స్పందన బాగుంది, జారిపోయి తప్పిపోయినామని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో ఎవరిని కదిలించినా దుఃఖమే ఉన్నది, అంటే ఏ ఒక్కరు సంతోషంగా లేరు. అంటే రేపు టీఆర్ఎస్ పార్టీ అంటే జనాలు అందరి లోపల ఉన్నటువంటి పార్టీ, సో ఇదే మీ పార్టీ అని చెప్పేసి ఓట్లు ఎక్కడ వెళ్ళిపోతాయనా? అట్లా ఉండదబ్బా. ఇవాళ రేపు మీరు కాడ తమిళనాడులో చూడండి, టీవీకే విజయ్ పెట్టాడు, ఆయన గుర్తు విజయ్ గుర్తు ఎక్కడ వచ్చింది, ఏం పబ్లిసిటీ వచ్చింది, ఏ విధంగా వచ్చింది అంటే ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు. మా పనితనం 10 ఏళ్ళు చూసిండ్రు. కేసీఆర్ గారి మీద ప్రజలకు పూర్తి విశ్వాసం, విశ్వసనీయత ఉంది. సృష్టిస్తాము అది ఇప్పుడు టూ ఎర్లీ వాళ్ళు అన్ని చెప్పుకోవడము. వాళ్ళు టీవీకి అంటే టీఆర్ఎస్ పెట్టుకున్నప్పుడే వాళ్ళు సగం ఓటమి అంగీకరించినట్టు. కరెక్ట్ గా దైవ నిర్ణయం అంటారు, మీరు ఏమో ఓటమి అంటారు. దైవ నిర్ణయమో ఏ నిర్ణయమో చూద్దాం, భగవంతుడు ఉంటాడు, న్యాయం ఉంటది, ధర్మం ఉంటది. వాళ్ళ దైవ నిర్ణయం అంటే భగవంతుడు అంటున్నాం, అర్థమైందా? కాబట్టి అప్పుడు దాని గురించి చూద్దాము. కాకుండా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పండి? ఆటోలు సంతోషంగా ఉన్నారా? రైతులు సంతోషంగా ఉన్నారా? కళ్యాణం లక్ష్మి కింద వాళ్ళు చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా? చిన్న ఎప్పుడే పుట్టిన బిడ్డ కేసీఆర్ కిట్ వస్తుందని సంతోషంగా ఉన్నాడా? కళ్ళు కనిపిస్తలో అందుల కోసం అని వాళ్ళు కంటి వెలుగు వస్తుందని సంతోషంగా ఉన్నారా? ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదని విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? రిటైర్డ్ ఉద్యోగులు మాకు బెనిఫిట్ వస్తలేదని రిటైర్డ్ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? రైతులు యూరియా దొరుకుతుందని సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఉద్యోగులు తప్ప అందరూ ఉన్నారటగా. ప్రజలు పూర్తిగా నేను చెప్తున్నా కదా, నేను చెప్పిన 10 చెప్పిన ఇప్పుడు 10లో ఎవరు సంతోషంగా ఉన్నారో చెప్పు. ఈ ప్రభుత్వంలో ఎవరు సంతోషం? పోనీ ఆఖరికి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి కష్టపడి సంపాదించుకొని హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని రేట్లు పెరిగినాయా? బ్యాంకు లోన్లు తీసుకొని డబ్బులు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ ప్లాట్లో ఇట్లో కొనుక్కున్నారు. బ్యాంకులో వడ్డీ పెరుగుతుంది కానీ ఈ ప్లాట్లు ఏమైనా పెరిగినాయా? ప్లాట్ల ధర పెరుగుతుందా? ప్రతి ఒక్కరు మైనస్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కదిలించిన కంటి తొడిపే ఉంది. రానున్న రోజుల్లో ప్రజలే తీర్పు చెప్తారు కదా జిహెచ్ఎం. రానున్న రోజుల్లో ప్రజలు తీర్పు చెప్తారు, బ్రహ్మాండంగా బీఆర్ఎస్కి వస్తుంది. ఈ రానున్న రోజులు వచ్చే భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. 100% బీఆర్ఎస్ పార్టీ రూలింగ్కి వస్తుంది. కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ జన్మలో మనం ఉన్నంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాదు. 100%. కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎర్రవల్లి సతీష్ రావు గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.